బాగా వెల్కమ్ టు మై ఛానల్ కుమారి సూపర్ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఫస్ట్ రంజాన్ స్టార్టింగ్ కదా. అయితే ఈరోజు అయితే నేను ఈరోజు రంజాన్ ఫస్ట్గా గేమ్ అరేంజ్ చేస్తాను. గేమర్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చూపిస్తాను. ఆల్రెడీ నేను గేమర్ అయితే వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా దాని మీరు చూడండి. ఫుల్ వీడియో అయితే ఉంది, దాన్ని చెక్ చేయండి. మీకు ఎవరికైనా గేమర్ చేయాలంటే ఫుల్ వీడియో అయితే ఉంది. కానీ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చేయండి. ఈ రోజులో రంజాన్కి ఏమైతే ప్రిపేర్ చేస్తున్నానో కూడా మీకు మొత్తం వీడియోతో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ నా వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడైతే కావాల్సిన అయితే గేమర్కి అయితే చెప్తాను. ఇదైతే మైదా పిండి, దీని వచ్చి తహీం అంటారు. ఇది వచ్చి కార్న్ఫ్లవర్, ఇదైతే మనకు మొక్కజొన్న పిండి, తెలుగు మొక్కజొన్న పిండి. ఇది వచ్చి పచ్చదార, ఎర్రబెల్లి శుక్ర అంటారు. ఇది వచ్చి కెమెరా, ఇలా సన్నగా మనకి గసగస మోడల్లో ఉంటుంది. చూడండి, మన తెలుగు వాళ్ళకి అయితే అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది వచ్చి సాల్ట్, ఇదైతే బేకింగ్ పౌడర్ టబ్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకొచ్చి ఒక గ్లాసు, ఏదైనా సరే మామూలుగా చిన్న బాటిల్స్ ఉంటాయి, ఇలా గ్లాసుల్లో కూడా ఉంటాయి. మజ్జిగ బాటిల్స్ అయ్యి ఇది ఒక బాటిల్ తీసుకోండి. అలాగే పాలపిండి తీసుకోండి. ఇవి అయితే మీరు అన్నిటిని ఒక స్పూన్ 2 స్పూన్లు నచ్చిన తీసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా. అయితే నేనైతే ఇలా పిండి అయితే కలిపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, రంజాన్కి అయితే రెడీ అయిపోయాను. ఒక పక్కన అయితే సోర్బా, ఒక పక్కన అయితే పప్పు వండుతున్నాను. నేనైతే మక్కుస్ చేసిన రోజున పప్పు వండుతాను. మా ఇంట్లో పప్పు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్, చూడండి, రంజాన్ స్టార్ట్ అయింది కదా. ఇంకా రాత్రిపలు చూడండి ఎలాగున్నాయో, ఓ మాత్రం ఉండదు. చూడండి, అసలు సగం వంట అయితే అయ్యింది, ఇంకైతే వంట అయితే చేయాలి. ఇంకా గ్లాసులు ప్లేట్లు అన్నది అవి కూడా నేను కడిగి లోపల సర్దాలి. హాట్ బాక్స్ కొత్తవి అవి కూడా ఓపెన్ చేసి కడగాలి. చూస్తారు కదా, ఇంకా వంట అయితే సగం అయింది, ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి. టైం ఇప్పుడు 4 అయిపోయింది. గేమర్లు వేయాలి, పిల్లలు ఇట్లా చేయాలి. చూద్దాం గమ్మున ఎంత టైంలో అవుతుందో చూడాలి.
ఫ్రెండ్స్ చూస్తారా ఇప్పుడైతే చాయ్ కావ అయితే తట్టించేసారనమాట. అలాగే కేక్, అలాగే సమోసాలు. అయితే ఈరోజు అసలు పని అయితే అసలు తెమలేదు ఫ్రెండ్స్. అందుకే ఇవాళ చేసిన వంటలు అయితే నేను చూపించలేదు. ఎందుకంటే అస్సలు పని అన్నది ముందుకు వెళ్ళలేదు. ఎందుకు అన్ని కొత్త కొత్త సామాన్లు కదా, అన్ని సీల్ తీసుకుంటాం, అన్నీ సర్దుకుంటాం వలన చాలా టైము అనేది ఫాస్ట్గా అయిపోయిన, టైం చాలా వేస్ట్ అయిపోయింది. అందుకని అది పని అస్సలు అయితే ఈరోజు తెమ్మలేదు. అందుకే వాళ్ళు చేసిన వంటలు అయితే చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికి అయితే కిచెన్లో పని అయితే నీట్గా అయిపోయింది. మొత్తం అయితే క్లీన్ చేస్తాను అనమాట. వర్క్ అంతా ఇప్పటికి అయింది. ఇప్పుడు టైం వచ్చి 10:30 అయింది. ఇప్పుడు నేను రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఒకవేళ వాళ్ళకి ఏం కావాలితే మళ్ళీ వచ్చి అయితే వంట చేస్తాను. ఓకే, ఈరోజు అయితే ఏం ఐటెం చేస్తాను ఏంటంటే చూపిద్దాం అనుకున్నాను. అస్సలు టైం సెట్ అవ్వలే. అన్నీ కొత్త తీసుకురావడం వల్ల వాటిని స్టిక్కరింగ్లు తీసి కడిగి వాష్ చేసి మళ్ళీ వండి అందుట్లో పెట్టడానికి టైం అంతా వాటికే సరిపోయింది. అందుకే రోజు ఏముండదు ఏంటనేది చూపించలేదు. రేపొద్దున మళ్ళీ చేసినప్పుడు ప్రతిదీ అయితే నేను చేస్తున్నా ఏంటంటే ప్రతిదీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, రేపొద్దున మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలిసి, అంతవరకు బై బై, గుడ్ నైట్.